తెనాలి గుంటూరు నందివెలుగు రైలు బ్రిడ్జికి మోక్షం కలిగిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. పాత గుంటూరులో నిర్మాణంలో ఆగిపోయిన తెనాలి గుంటూరు నందివెలుగు రైల్వే బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 19లో ప్రారంభించిన ఈ బ్రిడ్జిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. ప్రజల అవసరాలను, ట్రాఫిక్ సమస్యల్ని గుర్తించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో ఈ నెల 19వ తేదీన నందివెలుగు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిరోజు 50,000 మంది ప్రయాణికులు ఈ నందివెలుగు రైల్ గేటు మీదుగా ప్రయాణిస్తారని తెలిపారు. 70% పూర్తయిన ఈ నందివెలుగు రైల్వే బ్రిడ్జిని 27 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. ముఖద్వారంగా ఉన్నటువంటి తెనాలి మరియు డెల్టా ప్రాంతాలను కలిపేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, దీన్ని 2014-19లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 27 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. కొంతమేర 70% పనులు పూర్తి చేసినటువంటి బ్రిడ్జ్ని గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఒక తట్టమట్టి వేసి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. గతంలో అనేక సార్లు ఈ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆయన ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి రైల్వే అధికారులను సంప్రదించి 27 కోట్ల రూపాయల బడ్జెట్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. రేపు 19వ తారీఖున ఈ పనులని వెంటనే ప్రారంభించేటువంటి దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పెద్దలు, ఈ ప్రాంతంలో నివసించేటువంటి 50,000 మంది ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి దిశగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శంకుస్థాపన అయిపోయింది. ఏదైతే పనులు గతంలో పూర్తి చేయలేకపోయారో ఆ పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడానికి కొత్తగా 27 కోట్ల రూపాయల బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. 6 నెలల నుంచి ఒక 8 నెలల లోపల పూర్తవుతుంది. పూర్తిగా అటు ఇటు 2% పూర్తయింది. 60 నుంచి 70% 2014-19లో పూర్తయింది. మిగతా 30% సర్వీస్ రోడ్స్ ఇవన్నీ ఫామ్ చేస్తాం.